హరి ఓం తత్సత్ అని అంటూ ఉంటారు. దీని అర్థం పరమార్థం ఏమిటి? వేదాలలో ఆరంభమైనటువంటి శబ్దం హరి ఓం. ఇది అనుదాత్తంతో కూడుకుని ఉన్న ధ్వని. వేదం చివరలో ఉండేది హరి ఓం, ఉదాత్తంతో కూడుకున్న ధ్వని. హరి ఓం అన్న శబ్ద వినియోగం వేరు, తత్సత్ అన్న శబ్ద వినియోగం వేరు. తత్ ఏదైతే ఉన్నదో, సత్ అదే సత్యం. ఇది ఉపనిషత్ సారాంశం. 500 సూత్రాలలో ఉన్నటువంటి వ్యాసకృతమైన బ్రహ్మసూత్రాలలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పాదుల వారు తత్సత్ అనే శబ్దాన్ని విశేషంగా వినియోగించి వ్యాఖ్యానార్థం మనకు సుబోధకం చేస్తారు. ఇది కానిది, ఇది కానిది, ఇది కానిది అంటూ అన్నింటినీ వదిలివేస్తూ 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 చివరికి ఏది మిగులుతుందో అని అనుకుంటామో, ఏది మిగులుతుంది అని మన మనస్సు మనకు బోధిస్తుందో అది సత్యం. లోకంలో ఉన్నవి 3: సత్యం, శివం, సుందరం. ఈ 3 వేరు కాదు. సత్యంలో నుంచే వచ్చినవి మిగతా 2 కూడా. శివం, సుందరం. సత్యమే నిత్యం, సత్యమే శాశ్వతం, సత్యం పరమాత్మ స్వరూపం, తత్ అదై ఉన్నది అని బోధించేటటువంటి వేదాంత సర్వస్వ శబ్దం తత్సత్. ఇక ఏమీ లేదు అన్నట్టు ఎవరైనా వెళ్ళిపోతే కూడా వారిని గురించి కూడా వైదికార్థంగా వ్యంగ్య సూచకంగా తత్సత్ చెప్పాడు అని కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఇక శరీరం లేదు, పరమాత్మ భావన మిగిలి ఉన్నది అనే అర్థం. హరి ఓం అయిపోయింది, తత్సత్ మిగిలి ఉన్నది. రెండింటి సందర్భాలు వేరే, కానీ వేదాంతార్థంలో రెండింటినీ కలిపి ముఖ్యంగా కాళహస్తి ప్రాంతానికి సంబంధించిన ఏర్పేడు వ్యాసాశ్రమం, ఆ ఆశ్రమ అనుయాయులు అధికులు హరి ఓం తత్సత్ అన్న శబ్దాన్ని వినియోగిస్తూ ఉంటారు. తత్సత్ అన్న తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మౌనాన్ని ఆశ్రయించాలి. ఇది వారి తాత్పర్య భావన. సమస్తమైన వేదాంతార్థం తత్సత్ అన్న శబ్దంలో ఉంది. ఇది తత్సత్.